This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈ రోజు మనకి ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చింది మనకి ఇండియన్ ఆయిల్. సో మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మనకి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందని చెప్పొచ్చు. కొత్తగా మనకి ఇండియన్ ఆయిల్ జాబ్స్ అయితే వచ్చాయి. గ్రేడ్ ఏ ఉద్యోగాలు అయితే వచ్చాయి గైస్. అదిరిపోయే శాలరీ మీరు చూడొచ్చు. ఉండడానికి ఇల్లు, అన్ని వస్తువులు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది పాన్ ఇండియా హైరింగ్, గుర్తుపెట్టుకోండి, ఇది పాన్ ఇండియా హైరింగ్ మాట. ఓకే, మల్టిపుల్ రోల్స్ కి ప్రెసెంట్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనేసి క్లియర్గా ఫస్ట్ పేజీలోనే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడం కూడా మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటికి మనకైతే 14th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో క్లోజర్ మనకు చూస్తే 3rd సెప్టెంబర్ 2026 వరకు ఈవినింగ్ 5 PM వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా మనకి ఇచ్చారు. మనకి 3rd సెప్టెంబర్ అనేసి ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ మనకి 18th సెప్టెంబర్ అనేసి ఇచ్చారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 3rd సెప్టెంబర్ వరకు మీరైతే ప్రాపర్గా మీరైతే ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేసేయాలట. ఓకే, ఇంకా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్. మనం ఒక బ్యాంక్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఇదే సేమ్ ఎలా ఉంటుంది కదా. సో సేమ్ ఒకేలా ఉంటుంది. IBPS వాళ్ళ యొక్క పేను సేమ్ అలాగే వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు ఇది కూడా. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు, ప్రివ్యూ చెక్ చేసుకుంటారు, కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకుంటారు. మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఇది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ గైస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది మనకి. సో మనకి చాలా మంచి గవర్నమెంట్ సెక్టర్ ఆర్గనైజేషన్ గైస్. సో దీనికి మనకి గ్రేడ్ ఏ పొజిషన్కి సంబంధించి చాలా ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్ రోల్స్కి ప్రెసెంట్. ఓకే, ఇందులో మనకి పొజిషన్స్ అన్ని కూడా చూస్తే మనకి ఫస్ట్ ఇక్కడ అప్రైజ్ లిమిట్ మనకైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు. సో మనకి 1st జూలై 2026కి మనకైతే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. పోస్టులు చూస్తే మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ, డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్ E0, నెక్స్ట్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏ, లా ఆఫీసర్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గ్రేడ్ 0 అనేసి మనకైతే ఇచ్చారన్నమాట. ఈ పోస్టులకి ప్రెసెంట్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. మనకి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్, నెక్స్ట్ డిప్లొమా ఇంజనీర్కి వచ్చేటికి 26 అయితే ఇచ్చారు మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ క్రైటీరియా. ఇంకా మార్కెటింగ్కి వచ్చేటికి 28 వరకు అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ లా ఆఫీసర్కి వచ్చేటికి 30 years, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ కూడా 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి. డోంట్ వరీ అట్ ఆల్. ఇప్పుడు ఇండివిజువల్గా క్వాలిఫికేషన్ డిగ్రీ చూద్దాం మనం. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ గ్రేడ్ ఏ పొజిషన్కి వచ్చినప్పటికి సో మీరైతే రెగ్యులర్ మీరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే రెగ్యులర్ BE BTech కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో దానికి చూడండి మనకి కెమికల్ డిసిప్లిన్కి వచ్చేటికి BE BTech. సో మినిమం ఇక్కడ చూడండి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65% జనరల్ OBC అండ్ EWS NCL క్యాండిడేట్స్కి. అదే SC ST PWBD క్యాండిడేట్స్కి ఏమో 55% వస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఈ కెమికల్లో ఉన్న స్ట్రీమ్స్ అన్ని ఎలిజిబుల్ గైస్. మీరు ఇక్కడ చూడండి, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, నెక్స్ట్ పెట్రోకెమ్, పెట్రోలియం, రిఫైనరీ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సివిల్కి వచ్చేటికి BE BTech సివిల్ చేసి ఉండాలి. సివిల్లో అన్ని స్ట్రీమ్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేటికి BE BTech CSC అండ్ IT చేసి ఉండాలి. ఆ CSC అండ్ ITలో చూడండి అన్ని బ్రాంచెస్ కూడా మొత్తం సబ్ బ్రాంచెస్ అండ్ సబ్ స్ట్రీమ్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట దీనికి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనకి ఇంకా చూడండి ఇదంతా కంప్యూటర్ సైన్స్ సంబంధించి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఎలక్ట్రికల్కి వచ్చేటికి BE BTech ఎలక్ట్రికల్ ట్రిపుల్ చేసిన వాళ్ళు, ట్రిపుల్ సంబంధిత స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో BE BTech ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్స్ అందరూ కూడా. ఇన్స్ట్రుమెంటేషన్ BE BTech ఎవరైతే చేశారు ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు, ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అవుతే చాలు మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ BE BTech ఎవరైతే చేశారు ఆ యొక్క స్ట్రీమ్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా సెకండ్ పొజిషన్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఏకి వచ్చేటప్పటికి సో ఎవరైతే MBA మార్కెటింగ్ చేశారో ఓకే వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ఆర్ పోస్ట్ PGDBM చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్.
అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లోని. ఓకే, సో 60% అయితే ఇచ్చారు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 55% అండ్ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. ఓకే, ఇంకా ఆఫీసర్ లాకి వచ్చేటికి లా అయితే చేసి ఉండాలి మీరు, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ విత్ ఎల్ఎల్బి చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. దాంతోపాటుగా 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేశారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పర్సంటేజెస్ అయితే ఇచ్చారన్నమాట, ఆ పర్సంటేజ్ బట్టి వీళ్ళైతే వ్యాలిడేట్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఇంకా అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ A0కి వచ్చేటప్పటికి క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్రీలో డిపార్ట్మెంట్లో ఉన్నట్టుకుంది. కెమిస్ట్రీ స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి గైస్. ఓకే, మాస్టర్స్ డిగ్రీ కెమిస్ట్రీలో చేసిన వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్ E0 ఉంది కదా, సో దీనికి వచ్చేటప్పటికి డిప్లొమా ఎవరైతే చేశారో, సో ఎలక్ట్రికల్లో మనకి 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ 3 years మెకానికల్ డిప్లొమా చేసిన వాళ్ళు. నెక్స్ట్ సేఫ్టీ డిప్లొమా ఎవరైతే చేశారో సేఫ్టీలోని అందరూ కూడా మనకి ఇచ్చారు. కెమికల్, పెట్రోకెమికల్, రిఫైనరీ, కెమికల్ ఇంజనీరింగ్ దీంట్లో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అట. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఈవెన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనేసి ఇచ్చారు సేఫ్టీకి అయితే. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటుగా అండ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కూడా మీరైతే చేస్తుండాలని అయితే చెప్తున్నారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇంకా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్రైటీరియా మనకైతే ఇచ్చారన్నమాట. ఆ క్రైటీరియా చూస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకైతే కనిపిస్తుంది, ఆ యొక్క పాయింట్ మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో 30th మనకి June 2026 కల్లా మనకి ఇక్కడ చూడండి, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కొన్ని పొజిషన్స్కి కంపల్సరీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలట. ఏమైనా ఉండాలంటే మనకి లా ఆఫీసర్కి మినిమం మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 years అయితే ఉండాలట అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే సో దాంతో పాటుగా మనకి ఇక్కడ చూడండి అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా 2 years ఆఫ్ క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. మిగతా వాటికి అయితే అవసరం అయితే లేదు. ఇంకా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అన్ని కూడా చెప్పాను మీకు. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ సో అడ్మిట్ కార్డు మనకి అయితే 15th September 2026కి మీరైతే ప్రాపర్గా మనకైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి CBT మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అది 24th September 2026 మనకైతే వీరైతే కండక్ట్ చేస్తారట. ఇక సెలక్షన్ అండ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకైతే ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ అయితే ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుందట. టోటల్గా 3 phases మనకైతే ఉంటుంది. ఓకే, ఏంటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేటప్పటికి మనకి క్లియర్గా సో అసలు ఏవే ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్లోని క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ మీద ఈ క్వశ్చన్స్ మనకైతే ఇలా డివైడ్ అవుతుంది. టోటల్గా 60 minutes మనకైతే 80 minutes ఫర్ కాంపన్సేటరీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ డొమైన్ నాలెడ్జ్ మీద అయితే 50 క్వశ్చన్స్ మనకైతే ఉంటుంది, 90 minutes మనకైతే ఇస్తారట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది. ఓకే, అండ్ మనకి CBT ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సిటీస్ విషయానికి వస్తే మనకి ఇలా వచ్చేస్తే బెంగళూరు ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటుకి ఇలా కిందకు వచ్చేయండి, చెన్నై ఉంది. మనకి యూజ్ అయ్యే వచ్చేటప్పటికి ఇలా కిందకు వచ్చేస్తే హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ తర్వాత ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ కాకినాడ, నెక్స్ట్ మనకి కరీంనగర్ ఉంది. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే మనకి వరంగల్, విజయనగరం అండ్ విశాఖపట్నం అయితే ఇచ్చారు. దాంతోపాటుగా రాజమండ్రి కూడా ఇచ్చారు గైస్. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా మనకైతే ఆ యొక్క లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీరైతే CBT ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఓకే, ఎవరైతే మనకి ఆ యొక్క CBT ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ టాస్క్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ మీకైతే క్వాలిఫై చేస్తారు. సో తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట, మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఓకే, సో ఆ మెరిట్ లిస్ట్ యొక్క మనకి వెయిటేజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. CBTకి ఏమో 85%, గ్రూప్ టాస్క్ ఏమో అండ్ 5%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేటికి మనకైతే 10% మనకైతే ఇస్తున్నారు. టోటల్గా మనకైతే స్కోర్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ రెడీ చేసుకోవాలి, సిగ్నేచర్ రెడీ చేసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ రెడీ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క సిగ్నేచర్ అసలు ఏ ఫార్మాట్లో ఉండాలి, మీ ఫోటోగ్రాఫ్ అసలు ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత సైజులో మనం అప్లోడ్ చేయాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఇదే పీడిఎఫ్లో డూ అండ్ డోంట్స్లో అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. రెమ్యునరేషన్ అంటే మన శాలరీ విషయానికి వస్తే మనకి ఏ గ్రేడ్కి వచ్చేటికి ఏమో 50,000 నుంచి 1,60,000 వరకు మనకి పే స్కేల్ ఉంటుంది. 18.4 lakhs మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఏ నాట్ రోల్కి వచ్చేటికి ఏమో 14.8 lakhs మనకైతే ప్యాకేజ్. ఈ నాట్కి వచ్చేటికి 11.1 lakh మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. సూపర్, అన్ని ఎలివెన్సెస్ మనకి ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ మనకి సర్వీస్ బాండ్ కూడా అయితే ఉంటుంది. గ్రేడ్ ఏకి వచ్చేటికి 3 lakhs ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఈడబ్ల్యూఎస్ సర్వీస్ 50,000 అయితే ఇస్తున్నారు మనకి. ఇదేమో జనరల్ కేటగిరీ పీపుల్కి. నెక్స్ట్ ఈ నాట్కి వచ్చేటికి 2 lakhs అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ. అదే 35,000 ఏమో SC ST OBC NCL అండ్ PWBD కేటగిరీ
అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేసి ఇచ్చారు. మినిమం మీరైతే 3 years అయితే తప్పకుండా చేయాలి. మధ్యలో కనుక వెళ్ళిపోతే ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఓకే, డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకైతే పేమెంట్ ఆఫ్ ఫీజు చూస్తే మనకి క్లియర్ మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. మీకైతే అప్లికేషన్ ఫీజు ఏమి ఉండదు. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళైతే 1000 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది, ప్లస్ జీఎస్టీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు అన్ని మోడ్స్ నుండి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని మోడ్స్ కూడా మీరైతే ఆన్లైన్లో పే చేయడానికి అయితే అవుతుంది, గమనించండి గైస్. ఓకే, కొద్దిగా ఇది మనకి మన మహారత్న కేటగిరీకి వస్తుంది కాబట్టి కొద్దిగా ఫీజు అయితే ఎక్కువైతే ఉంటుంది. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెక్ చేసుకోండి guys. ఇది మాట అప్డేట్. మొత్తం అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా అయితే క్లియర్గా మనం అయితే డిస్కస్ చేసాం. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.